నేను కాశ్మీర్లోని తులిప్ గార్డెన్ నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ తులిప్ గార్డెన్ అనేది మన ఏషియాలోని అతిపెద్ద గార్డెన్స్లో ఒక గార్డెన్. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడున్న ఈ తులిప్ గార్డెన్స్ అనేవి, ఈ పువ్వులు అనేవి సందర్శకులు వచ్చి సందర్శించడానికి ఒక నెల రోజులు మాత్రమే ఉంచుతారు. ఈ గార్డెన్ని చూస్తూ ఉంటే సంవత్సరం అంతా ఈ పువ్వులు ఉంటే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ కేవలం నెల రోజులు మాత్రమే ఉండే ఈ పువ్వులను చూస్తున్నప్పుడు మనిషి యొక్క జీవితం ఏంటో మనకు అర్థమవుతూ ఉంటుంది. పువ్వు ఎండకి వాడిపోతుంది, ఒకానొక సమయంలో అది రాలిపోతుంది. అలాగే మనిషి యొక్క జీవితం కూడా ఎంత అందమున్నా, ఎంత బలమున్నా మనిషి కూడా ఒకానొక సమయంలో వాడిపోవాల్సిందే. కానీ వాడిపోయే ఈ జీవితానికి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువుని మీ హృదయంలోని కనుక స్వీకరించినట్లయితే ఆయన మీ జీవితాన్ని మార్చువాడు, ఆయన మీ జీవితాన్ని వెలిగించువాడు. ఎండిపోతున్న జీవితాలను చిగురింపజేయగలిగిన దేవుడు. ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోవాలి. ఈ పువ్వులు ఎలాగైతే వాడిపోతాయో మనిషి కూడా ఒకానొక సమయంలో రాలిపోవాల్సిన వ్యక్తే. గడ్డిని పువ్వు పోలిన వలె, గడ్డి వలె ఉంది మనిషి యొక్క ఆయుష్. కాబట్టి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన మనిషి పరలోక రాజ్యానికి రక్షకుడైన దేవుని యొద్దకు చేరాలంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును తన హృదయంలో స్వీకరించాలి. అప్పుడు మాత్రమే మనిషి రక్షించబడతాడు.